ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, పై వచనాల్లో యేసయ్య తన శిష్యులను ఒంటరిగా విడిచిపెట్టనని, వారికి మార్గనిర్దేశం చేయడానికి మరియు వారిలో ఎల్లప్పుడూ నివసించడానికి ఆదరణకర్తను పంపుతానని చెప్పాడు. ఈ వచనములో క్రైస్తవ జీవితంలో ప్రేమ మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను, అలాగే తనకు, తన తండ్రికి మరియు తనను విశ్వసించే వారికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ప్రస్తావించాడు. ఆయనను ప్రేమించేవారు ఆయన మాటలను పాటిస్తారని, నిజమైన ప్రేమ ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారా వ్యక్తమవుతుందని యేసయ్య తెలియజేశాడు. ఈ భావన కృత నిబంధన అంతటా కనిపిస్తుంది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట అని, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని యోహాను వ్రాశాడు. యేసయ్య పట్ల నిజమైన ప్రేమ సహజంగానే ఆయన బోధలకు అనుగుణంగా జీవించాలని కోరికను ఉత్పత్తి చేస్తుంది. ఒక వ్యక్తి ఆయనను ప్రేమిస్తే తండ్రి కూడా ఆయనను ప్రేమిస్తాడని మరియు వారు కలిసి ఆ వ్యక్తితో నివాసం ఉంటారని యేసయ్య చెప్పాడు. ఇది విశ్వాసులు త్రియేక దేవునితో కలిగి ఉన్న సన్నిహిత సంబంధాన్ని మరియు ప్రేమ విధేయత ద్వారా దేవునితో అనుభవించే సాన్నిహిత్యాన్ని నొక్కి చెబుతుంది. అలాగే తన ప్రజలతో నివాసం చేయాలన్న దేవుని కోరికను కూడా ఇది తెలుపుతుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అని. ప్రియులారా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అని. సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్దీకుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుణ్ణి ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, ఒకడు నిన్ను ప్రేమించిన ఎడల వాడు నీ మాట గైకొనునని, అప్పుడు తండ్రి వానిని ప్రేమించునని, నీవును తండ్రియు వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతురని తెలియజేశావు. దేవా, మేము నిన్ను ప్రేమించుచు నీ ఆజ్ఞలను గైకొంటూ నీతో నివాసము చేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. నిన్ను ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు గనుక, నిన్ను ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు గనుక మేము మొదటి నుండి దేనిని వింటిమో అది మాలో నిల్వనీయుచు మేము నీ యందును తండ్రి యందును నిలుచుటకు కృప చూపమని, నిత్య జీవానికి వారసులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.